సో దీనిపైన మాట్లాడడానికి ఎన్ఐఎస్ఎం అండ్ క్రిసిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మన్న గారు ఉన్నారు. ఒకసారి మన సార్తో మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఈ వీక్లో మార్కెట్ ఎలా ఉంది సార్? సో ఈ వీక్లో మార్కెట్ అంతా కూడా వన్ సింగిల్ డైరెక్షన్లో పడుతూనే ఉంది, దాదాపుగా లాస్ట్ 6 సెషన్స్ నుంచి. ఇన్ఫాక్ట్ ఈ రోజు అయితే కొంచెం మార్కెట్లో ఫాల్ అనేది ఎక్కువగానే కనిపించింది. దాదాపుగా నిఫ్టీ అయితే 236 పాయింట్స్ డ్రాప్ అయింది, అంటే హియర్ అండ్ దేర్ 1% వరకు కూడా. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగా గట్టి హిట్ తీసుకున్నాయి. దాదాపుగా మనకి స్మాల్ క్యాప్ అయితే 2% ఫాల్ అయింది, అండ్ మిడ్ క్యాప్ కూడా హియర్ అండ్ దేర్ 2% కరెక్షన్కి అయితే గురైంది. సో సెక్టార్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కానీ మనకి ఐటీ, ఫార్మా, ఎంటైర్ హెల్త్ కేర్ ప్యాక్ ఇవన్నీ కూడా బాగానే ఇంపాక్ట్ అయ్యాయి. మెటల్, పిఎస్యు, యూ నేమ్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ వాజ్ అండర్ ప్రెషర్. సో ఎవ్రీ సెగ్మెంట్, ఎవ్రీ సెక్టర్. సో ఈ రోజు మార్కెట్లో బ్రాడర్ సెల్లింగ్ అనేది ఇంపాక్ట్ అయింది. సో బ్రాడర్ మార్కెట్ సెల్లింగ్ అనేది జరిగింది. సో మేజర్గా ఈ రేంజ్ సెల్లింగ్ మార్కెట్లోకి రావడానికి గల కారణం, నిద్రపోతున్న ట్రంప్ ఓవర్ నైట్ మళ్ళీ నిద్రలు లేచినట్టున్నాడు. రాత్రి కళ్ళు వచ్చినట్టుంది. సడన్ గా 100% టారిఫ్ ఆన్ ఫార్మా అని చెప్పేసి అనౌన్స్ చేశాడు. మిడ్ వీక్ లో వచ్చేసరికి H1B వీసా మీద పడ్డాడు, ఐటీ దెబ్బతిన్నది. వీకెండ్లోకి వచ్చేసరికి ఫార్మా మీద పడ్డాడు, ఫార్మా దెబ్బతిన్నది. సో ఓవరాల్గా ట్రంప్ మళ్ళీ దాడి మొదలు పెడుతున్నాడు అని ఒక ఉద్దేశంతో మార్కెట్ పానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళింది. ఇక్కడ కేవలమైన దాడి మొదలు పెట్టడమే కాదు, అటు ఫార్మాసిటికల్ సెగ్మెంట్, పర్టికులర్గా ఏవైతే కంపెనీస్ యూఎస్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాయో, వీఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఇన్ ఫార్మాసిటికల్. ప్రపంచంలోనే ఒక రకంగా ఇండియా ఇస్ కైండ్ ఆఫ్ ఎ క్యాపిటల్ ఫర్ ఫార్మాసిటికల్ అన్నట్టు. అది కూడా యూఎస్కి ఎక్స్పోర్ట్ చేసే వాటిల్లో మనం వన్ ఆఫ్ ద మేజర్ షేర్ హోల్డర్ కూడా. అండ్ మన దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ డాక్టర్ రెడ్డిస్, సన్ ఫార్మా, సిప్లా, ఇవన్నీ కూడా మేజర్ షేర్ని క్యారీ చేస్తూ ఉంటాయి. ఆ డాక్టర్ రెడ్డిస్ లాంటి కంపెనీస్ అయితే వాళ్ళ టోటల్ రెవెన్యూలో దాదాపు 47% యూఎస్కి చేస్తూ ఉంటుంది. దాదాపుగా 37% ఈస్ క్యారీడ్ బై సన్ ఫార్మా, ఐ గెస్. సో బేసిక్గా మేజారిటీ ఆఫ్ ద షేర్ అక్కడ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఉన్నప్పుడు అక్కడ టారిఫ్ ఇంపాక్ట్ అనేది ఉండడం అనేది కొంతవరకు అన్సర్టనిటీని క్రియేట్ చేసింది. సో మన టారిఫ్ అనేది టోటల్ ఫార్మాసిటికల్ మీద వేసారని అంటే ఆ కండిషన్ కూడా కాదు. వాళ్ళు ప్రెసెంట్ యాజ్ ఆఫ్ లో వాళ్ళు టార్గెట్ చేసింది బ్రాండెడ్ డ్రగ్స్ అండ్ పేటెంటెడ్ డ్రగ్స్. ఈ రెండింటి మీద ఎక్కువగా టార్గెట్ చేశారు. అండ్ హవెవర్ డాక్టర్ రెడ్డిస్ అండ్ సన్ ఫార్మా విల్ హ్యావ్ సమ్, బట్ ఇండియా పేటెంటెడ్ డ్రగ్స్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుందంటే అటువంటి కండిషన్ కాదు. ఇండియా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే జనరిక్ మెడిసిన్. బట్ ఈ జనరిక్ మెడిసిన్ మీద కూడా ఇప్పుడు పేటెంటెడ్ అండ్ వీటి మీదకి వచ్చాడు. గోయింగ్ ఫర్దర్ మనకి జనరిక్ మెడిసిన్స్ మీద కూడా కొంతవరకు దాడి మొదలు పెట్టే అవకాశం ఉంది. సో పేటెంటెడ్ డ్రగ్స్ అని అంటే ఏముంది, వాళ్ళు తప్పించి ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేయరు, దే ఓన్ ద డ్రగ్ ఫార్ములా అనేది కండిషన్. ఇప్పుడు పారాసిటమాల్ ఉంది, పారాసిటమాల్ అనేది మనం పేటెంటెడ్ డ్రగ్ అంటాం. ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఎవ్రీ కంపెనీ. సో బేసిక్గా జనరిక్ డ్రగ్స్ అన్ని కూడా, అంటే ఒక ఎగ్జాంపుల్ గా పారాసిటమాల్ చెప్పాను, దర్ ఆర్ సో మెనీ అదర్ డ్రగ్స్. సో మెజారిటీ ఆఫ్ ద డ్రగ్స్ ఇప్పుడు మనకి జనరిక్ లోకి వచ్చేసాయి. సో బట్ దేర్ ఆర్ ఫ్యూ మెడిసిన్స్ విచ్ ఆర్ పేటెంటెడ్. సో పర్టికులర్ గా ఈ పెద్ద పెద్ద కంపెనీస్ లో కొంత పేటెంటెడ్ డ్రగ్స్ ఉంటాయి, వాటి యొక్క సేల్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని ఒక స్ట్రెస్ లో ఈరోజు ఫార్మాసిటికల్ దాదాపుగా 2% వరకు కూడా ఫాల్ అయింది. సో ఐటీలో కూడా మనకి ఫాల్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఐటీలో ఫాల్ ఎక్స్టెండ్ అవడానికి గల కారణం H1B వీసా అనేది దాదాపుగా $100,000 వరకు కూడా ఫీజుని ఇంక్రీజ్ చేయడం. అంటే దాదాపుగా 85 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చు అవుతుంది ఒక H1B వీసాని స్పాన్సర్ చేయాలంటే ఒక కంపెనీని. సహజంగా కంపెనీ స్పాన్సర్ చేస్తూ ఉంటాయి H1B వీసాని. సో అంత ఎక్స్పెన్సివ్ తోటి సహజంగా ఎవరైనా కానీ ఇక్కడి నుంచి అక్కడికి పంపించి H1B వీసాలు ఇచ్చి కూర్చోబెట్టే అవకాశాలు ఉండవు. సో బేసిక్గా ఇక్కడ మన ఇండియాకి ఎందుకు అంత పెద్ద ఇంపాక్ట్ అని అంటే, H1B మీద ఉన్న వాళ్ళల్లో దాదాపుగా 70% ఇండియన్సే ఉన్నారు. సో ఎక్కువగా ఇంపాక్ట్ జరిగేది కూడా మన ఇండియన్ బేస్డ్ ఎంప్లాయీస్కి అండ్ ఇండియన్ బేస్డ్ కంపెనీస్కి. ఇండియన్ కంపెనీస్ H1B అక్కడ పంపించారు. సో బేసిక్గా గోయింగ్ ఫర్దర్ ఈ H1B రిలేటెడ్ ఇష్యూస్ వల్ల మన ఇండియన్ ఐటీ కంపెనీస్ యూఎస్లో సర్వీస్ ఇవ్వడం టఫ్ అవ్వచ్చు, లేకపోతే మనకి ఇంకా ఎక్స్పెన్సెస్ పెరగచ్చు. సో అక్కడే కనుక హైరింగ్ చేసుకున్నారు అని అంటే. సో బేసిక్గా ఆయన అది చేయడం గల కారణం ఏంటి, అక్కడ వాళ్ళ లోకల్ జాబ్స్ని బూస్ట్ చేసే ప్రయత్నం ఇదంతా కూడా. సో H1B పేరు మీద రకరకాల దేశాల నుంచి కనుక అందరూ అక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తే వాళ్ళ దేశంలో ఉద్యోగాలు తగ్గుతున్నాయి ఒక ప్రాబ్లం ఉంది. దట్ డజంట్ మీన్ ఇట్ విల్ సాల్వ్ దేర్ ప్రాబ్లం. ఇట్లా H1B మీద ఫీజులు పెంచడం ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే రాకపోవచ్చు, కానీ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ థ్రెటనింగ్. యాక్చువల్లీ స్పీకింగ్ H1B ఇంప్లిమెంట్ చేయడం వల్ల, ఫీజు ఇంక్రీజ్ చేయడం వల్ల అది డైరెక్ట్ థ్రెట్ టు ఇండియా, అంటే ఒక నోటీస్ ఇచ్చినట్టుగా ఇచ్చాడు. ఇన్ ద సేమ్ వే ఫార్మాసిటికల్ కండిషన్ కూడా అది. అండ్ నిన్న కూడా మనకి యూఎస్ దగ్గర నుంచి అఫీషియల్స్ దగ్గర నుంచి ఉన్నటువంటి స్టేట్మెంట్స్ గమనించిన, ఏవైతే పెనాల్టీ టారిఫ్ అడిషనల్ 25% ఇండియా మీద ఉందో అది ఇప్పుడప్పుడే మేము కట్ డౌన్ కూడా చెయ్యము. రష్యా దగ్గర నుంచి ఎప్పుడైతే ఆయిల్ బయింగ్ అనేది తగ్గిస్తారో అప్పటి నుంచి మాత్రమే, తగ్గించడం కాదు ఆపుతారో అప్పటి నుంచి మాత్రమే ఆ పెనాల్టీ టారిఫ్ని మేము తీసేస్తామని కూడా చెప్తున్నారు అండి. సో బేసిక్గా వాళ్ళు ఏదో చీపర్ ప్రైస్కి వస్తుంది కదా అని చెప్పేసి రష్యా దగ్గర నుంచి కొంటున్నారు. ఈవెన్ మీకు ఓన్లీ ఎనర్జీ ప్రాబ్లం అయినట్లయితే, అంటే క్రూడ్ ఆయిల్ ప్రాబ్లం అయినట్లయితే మాకు యూఎస్ ఇట్లాంటి రకరకాల కంట్రీస్ కూడా సప్లై చేస్తున్నాయి. మీరు రష్యా దగ్గర నుంచి కొనటం వల్ల వాళ్ళ డబ్బుల్ని ఉక్రెయిన్ మీద యుద్ధం కోసం ఫండింగ్కి వాడుతున్నారు. ఇది సరైనది కాదని వాళ్ళు అంటున్నారు. ఇండియా సైడ్ నుంచి ఇంకొక వాదన ఉంటుంది.
సో బేసిక్గా మనం ఇక్కడ రష్యా దగ్గర నుంచి కొనడానికి మన దగ్గర రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఒకటి ప్రైసింగ్, డెఫినెట్గా మనకు కంపేర్ టు ద అదర్ సప్లయర్స్ మనకి రష్యన్ సప్లై అనేది కంపేర్ టు చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనం అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని మనం రిఫైన్ చేసి మళ్ళీ మనం బయటకు అమ్ముతున్నాం దాన్ని. సో బేసిక్గా వీఆర్ ఆల్సో ఎక్స్పోర్టింగ్, అంటే వీఆర్ ఇంపోర్టింగ్ అండ్ వీఆర్ ఆల్సో ఎక్స్పోర్టింగ్ ద క్రూడ్ ఆయిల్ టు అదర్ కంట్రీస్. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ టు ద ఉక్రెయిన్ అగైన్. అవును. సో బేసిక్గా వీఆర్ ఆల్సో డూయింగ్ ద బిజినెస్. సో బేసిక్గా మనకు తక్కువ రేటుకి వస్తుంది కానీ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. బట్ వాళ్ళు ఏంటి, దాన్ని ఆపాలి అని అంటున్నారు. దాన్ని ఆపటం వల్ల మన ఇండియాలో ఉండేటువంటి ఎనర్జీ సెక్యూరిటీ దెబ్బతింటుందని ఒక భయం మన వాళ్ళల్లో ఉంది. సో ఇక్కడ డిమాండ్స్ అనేది కేవలం ఇంతవరకే ఉన్నాయా, ఓన్లీ క్రూడ్ ఆయిల్ అంటే కాదు. ఈవెన్ వాళ్ళ దగ్గర నుంచి ఫుడ్ ప్రొడక్ట్స్ని కూడా మన ఇండియాలోకి, అంటే మిల్క్ ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేయాలంటున్నారు. మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం అయినప్పుడు ఏ దేశం కూడా వాళ్ళ కంట్రీలో ఏవైతే మెయిన్ బ్యాక్ బోన్గా ఉందో దాన్ని దెబ్బ తీసుకొని మరి ఫ్రెండ్షిప్ చేయాలని ఎవరు ప్రయత్నం చెయ్యరు. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అనేది మ్యూచువల్ బెనిఫిట్ లాగా ఉండాలి, ఇంట్లో వాళ్ళు దెబ్బతినేలాగా ఉండకూడదు. సో బేసిక్గా ఈ యుద్ధం అనేది ఈ మాటలతో ఇట్లా కొనసాగుతూనే ఉంది. ఇది ఇంకా కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. సరే, H1B వీసా ఇష్యూ సాల్వ్ అయ్యేది అనుకునే లోపల మళ్ళీ ఐటీ రిలేటెడ్కి వచ్చేసరికి ఈరోజు వన్ ఆఫ్ ద మేజర్ ఫాల్ రావడానికి రీసెంట్గా పడ్డ వాటిల్లో మనకు కొంచెం ఎక్కువగా కరెక్షన్ గురైంది మాత్రం ఐటీ ఇండస్ట్రీనే. ఆల్మోస్ట్ దాని ఆల్ టైమ్ హై నుంచి చూస్తే హియర్ అండ్ దర్ మన 36% డిస్టెన్స్లో ఉంది. దట్స్ ఎ హ్యూజ్ డిస్టెన్స్. దానికి గల కారణం మనకి యాక్సెంచర్ రిజల్ట్స్ నైట్ రావటము. సో బేసిక్ యాక్సెంచర్ రిజల్ట్స్ కి రిలేటెడ్ మనకి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ ఇట్లా కంపేర్ చేసినప్పుడు కొంత గ్రోత్ ఉన్నప్పటికీ దేర్ ఆర్ కీ మెట్రిక్స్ హౌ ఐటీ కంపెనీ షుడ్ బి ఎవాల్యుయేటెడ్, అకౌంటింగ్ ఎలా చేయాలని. ఆ కీ మెట్రిక్స్ ప్రకారం చెక్ చేసినప్పుడు 15% వాళ్ళకి డ్రాప్ కనిపించింది. దీని యొక్క ఇంపాక్ట్ మన ఇండియన్ ఐటీ సెగ్మెంట్ మీద కూడా స్ప్రెడ్ అవ్వడం తోటి మనకి ఈ రోజు ఇండియన్ ఐటీలో కూడా దాదాపు 2.45. యాక్చువల్గా న్యూస్ మనకి ఫార్మాసిటికల్ ఉన్నప్పటికీ అటు H1B అయి ఉండొచ్చు, అక్కడ యాక్సెంచర్ దగ్గర నుంచి వచ్చినటువంటి రిజల్ట్స్ అయి ఉండొచ్చు. ఈవెన్ బేసిక్ ఇవన్నీ కలిపి ఓవరాల్గా ఐటీ సెగ్మెంట్ ప్రెషర్లో పుష్ చేసి మన టోటల్ ఇండెక్స్ కిందకి డ్రాగ్ చేయడం మొదలుపెట్టింది. సో ఈ రోజు కేవలం అవేనా అంటే మనకి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్లు వీటిలో కూడా సెల్ ఆఫ్ అయితే ఉంది. కాకపోతే చెప్పండి సార్, ఇప్పుడు ఐటీ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడింది 36% అది ఏదైతే చెప్పారో, ఆ ఇంపాక్ట్ అనేది ఇక్కడ ఇండియాలో ఏదైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో రిసెషన్ మాదిరిగా ఏదైనా అవకాశాలు ఉన్నాయంటారు? సో బేసిక్ అది కరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు బేసిక్ గా రిసెషన్ ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు యూఎస్ లో అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో బేసిక్ గా రిసెషన్ లో ఇండియన్స్ మీద ఉంటాయి లేకపోతే అక్కడ లోకల్స్ ఎంప్లాయీస్ మీద ఉంటుంది. అక్కడ ఎంప్లాయీస్ ఎవరు ఉంటారు, ఇండియన్స్ ఉంటే ఇండియన్స్, చైనీస్ ఉంటే చైనీస్, అందరి మీద డెఫినెట్ ఇంపాక్ట్ ఉంటుంది. అది అక్కడ మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు యూఎస్ లో రిసెషన్ హిట్ అయింది అని అంటే ఇక్కడ ఇండియన్ ఐటీ కంపెనీలో పనిచేసేటువంటి TCS ఆర్ ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ వాళ్ళ సర్వీస్ ని ఏ కంపెనీలకు ఇస్తున్నారు, యూఎస్ బేస్డ్ కంపెనీస్ కి ఎక్కువగా సర్వీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో అక్కడ రిసెషన్ హిట్ అయినప్పుడు ప్రాజెక్ట్స్ హాల్స్ లో పడతాయి, ప్రాజెక్టులను ఆగిపోతాయి. ప్రాజెక్టులు ఆగినప్పుడు కాస్ట్ కటింగ్ లో భాగం కింద బై డిఫాల్ట్ గా లే ఆఫ్స్ అనేవి పెరుగుతాయి. సో యూఎస్ లో రిసెషన్ వస్తుందా రాదా అన్న దాని గురించి మాట్లాడుకున్నప్పుడు యూఎస్ రిసెషన్ ఫియర్ హియర్ అండ్ దర్ 47% దాని ఇండెక్స్ పెరిగింది. సో దెర్ ఇస్ 50% ఆఫ్ ఛాన్సెస్ రిసెషన్ రావచ్చు రాకపోవచ్చు అనడానికి దెర్ ఇస్ ఎ ఛాన్స్. అలా అని చెప్పేసి అంత రోజీగా ఉందనడానికి కూడా లేదు. మొన్న పోయిన వారంలో మనకి యూఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ జరిగింది. యూఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ జరిగినప్పుడు కొంతవరకు పాజిటివ్ అవుట్పుట్ మనకి ఫెడ్ చైర్మన్ నోట్ల నుంచి విన్నప్పటికీ నిన్న వచ్చినటువంటి కామెంటరీస్ కొంచెం భిన్నంగా ఉన్నాయి. సో బేసిక్ గా మేము గతంలో చెప్పినట్టుగా అంత అగ్రెసివ్ గా ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయాలంత కంఫర్ట్ జోన్ లో లేము. యూఎస్ ఎకానమీ ఈస్ అండర్ రిస్క్. ఈవెన్ దో మనకి ఈ జాబ్స్ రిలేటెడ్ డేటాస్ ఇవన్నీ కూడా కొంతవరకు స్టేబుల్ గా వస్తున్నప్పటికీ, ఇన్ఫాక్ట్ నిన్న యూఎస్ జీడీపీ డేటా వచ్చింది, ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గా వచ్చింది. వాళ్ళు ఏదో 3.3 3.5 ఎక్స్పెక్ట్ చేస్తే 3.8 గా వచ్చింది. ద బిగ్ నెంబర్ అంటే ఒక మంచి జంప్ కనిపించింది వాళ్ళకి. ఇవన్నీ కొంత రోజీగా కనిపిస్తున్నప్పటికీ ఈ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ కొద్దిగా గట్టిగానే దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి అని ఒక యాంటిసిపేషన్. సో ఎక్కువగా కనుక వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కట్లు చేయడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగి మళ్ళీ అది ఇంకొక ప్రెషర్లోకి పుష్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుంది అంటే ముందు పోయి వెనకనయ్యి. ఇప్పుడు తగ్గిస్తే ఒక సమస్య, తగ్గించకపోతే ఒక సమస్య అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి ఉంది. సో యూఎస్ లో రిసెషన్ ఇంపాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. బట్ ఇండియా ఆ కండిషన్ కాదు. టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ తోటి కొంత సఫర్ అవుతున్నాం. అది కూడా సెక్టార్ స్పెసిఫిక్ గా ఉంది. అటు ఐటీ అయి ఉండొచ్చు, ఫార్మాసిటికల్ అయి ఉండొచ్చు, కొంత సెక్టార్ స్పెసిఫిక్ గా కొంత ప్రెషర్ ని మనం తీసుకుంటున్నాం. సో హియర్ అండ్ దర్ మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ రకరకాల కంట్రీస్ తోటి, డిఫరెంట్ కంట్రీస్ తోటి ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. చైనీస్ అయి ఉండొచ్చు, లేకపోతే జపాన్తో అయి ఉండొచ్చు, లేకపోతే యూకే తోటి జీరో ఫ్రీ ట్రేడ్ డీల్ అయి ఉండొచ్చు. ఇట్లా ఎన్నో ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఇదంతా ఇమీడియట్ గా ఇంపాక్ట్ చూపించినప్పటికీ స్లోలీ ఈ రోజు సంతకం జరిగితే ఈ రోజే బిజినెస్ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా మొదలవు. సో ఇప్పుడు మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వచ్చింది కాబట్టి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి ఇదంతా స్టేబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి మనకి జిఎస్టీ అమల్లోకి కూడా వచ్చింది, జిఎస్టీ 2.0 కూడా అమల్లోకి వచ్చింది. సో దీని యొక్క ఇంపాక్ట్ కూడా స్లోగా కనిపించే అవకాశాలు ఉంటాయి.
సో గోయింగ్ ఫర్దర్ స్టేబిలిటీ రావడానికి మనకి చాలా హై ప్రాబబిలిటీస్ కూడా ఉన్నాయి. సో గోయింగ్ ఫర్దర్ వీ హ్యావ్ ఎ వెరీ హై ఛాన్స్ దట్ మార్కెట్ మైట్ రికవర్. సో బేసిక్ ఒక్కసారి టెక్నికల్ అనాలిసిస్ లో కూడా మనం చెక్ చేసినప్పుడు ఇప్పుడు మార్కెట్ ఒక కీ సపోర్ట్ జోన్ లోకి అయితే ఎంటర్ గా కనిపిస్తుంది. 24,650 నుంచి 24,332 వరకు కూడా నిఫ్టీలో మనకి ఒక కీ సపోర్ట్ జోన్. గతంలో కూడా దాదాపుగా మనకి మేలో ఆ లెవెల్లో కరెక్ట్ గా చెప్పాలంటే మే 13 నుంచి జూన్ 19 వరకు అంటే హియర్ అండ్ దేర్ 1 మంత్ వరకు అదే ఏరియా సపోర్ట్ ని యాక్ట్ చేసింది. తర్వాత ఆగస్ట్ లో వచ్చిన డిప్ లో సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. అదే ఆగస్ట్ లో రెండోసారి డిప్ వచ్చినప్పుడు యాక్ట్ చేసింది. ఇప్పుడు అగైన్ మార్కెట్ అదే లెవెల్లోకి వచ్చింది. కాబట్టి అన్సర్టనిటీస్ కనుక మళ్ళీ ఏమి ఎస్కలేట్ కానట్లయితే ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేసుకొని మార్కెట్ మేబీ ఆ లెవెల్లో కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు మనకి ఈ టైం ఫ్రేమ్ ప్రకారం కనపడుతున్నాయి. సో వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం ఇప్పుడు నేను ఇందాక చెక్ చేసిన డైలీ టైం ఫ్రేమ్. సో వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం చెక్ చేసినప్పుడు మాత్రం మార్కెట్ మనకి ఎప్పుడైతే 2024 సెప్టెంబర్ 16లో మార్కెట్లో పీక్ ఫార్మేషన్ జరిగిందో అక్కడి నుంచి మార్కెట్ అనేది కొద్దిగా లోవర్ సైడ్ ఫార్మేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. సో అట్లా పైకి వెళ్ళి కిందకు వచ్చి పైకి వెళ్ళి కిందకు వచ్చి సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనకి లోయర్ హై ఫార్మేషన్ జరుగుతుంది. ఈ లోయర్ హై ఫార్మేషన్ జరుగుతున్నప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్ లోకి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ స్ట్రక్చర్ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ లో కనిపిస్తుంది. కాబట్టి మనకి గోయింగ్ ఫర్దర్ మార్కెట్ లో ప్రాబబిలిటీ ఆఫ్ మూవింగ్ హైయర్ ఆల్సో వెరీ లో. సో కన్సాలిడేషన్ మైట్ కంటిన్యూ బట్ దట్ డజంట్ మీన్ దట్ మార్కెట్ విల్ గో అప్. సో ఇప్పుడున్నటువంటి సపోర్ట్ అక్కడ ఖచ్చితంగా తీసుకుంటుంది అని అంటే ఫర్ ఫ్యూ డేస్ ఇట్ మైట్ యాక్ట్ యాజ్ అ సపోర్ట్. ఇట్ మైట్ ఆల్సో బ్రేక్ ఆఫ్టర్ ఫ్యూ డేస్. సో ఇక్కడ మనం ఈ స్క్రీన్ రికార్డ్ లో చూసినా కానీ పర్టికులర్ గా ఈ ట్రెండ్ లైన్ అప్ సైడ్ మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ అయ్యి మార్కెట్ కిందకు వచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇట్ వాస్ కంటిన్యూస్లీ రెస్పెక్టింగ్. అదేవిధంగా 3 months టైం ఫ్రేమ్ లో చెక్ చేసినప్పటికీ కూడా వన్ ఆఫ్ ద బిగ్గర్ ట్రెండ్ ని బ్రేక్ చేయడానికి దాదాపు 2020 సంవత్సరాల నుంచి ఏదైతే ఒక ట్రెండ్ ఫార్మేషన్ జరిగిందో ఆ ట్రెండ్ ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ రావడానికి కూడా నిఫ్టీ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ 3 month క్యాండిల్ కనుక కొంచెం ఏమన్నా వీక్ గా కనుక ట్రెండ్ డౌన్ సైడ్ బ్రేక్ అయినట్లయితే దెర్ ఇస్ వెరీ హై ప్రాబబిలిటీ మార్కెట్ విల్ కన్సాలిడేట్ అట్లీస్ట్ ఫర్ అనదర్ 1.5 year ఆల్సో. దెర్ ఇస్ అ వెరీ హై ప్రాబబిలిటీ. అండ్ దాంతో పాటుగా మరి కొన్ని అంశాలు కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. పర్టికులర్ గా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ చేస్తూ ఉంటాం. సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ ప్రకారం మనం చెక్ చేసినా కానీ హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ అనేది ఇమీడియట్ గా 25,000 దగ్గర చాలా డీప్ గా కనిపిస్తుంది. ఈవెన్ మనం చార్ట్స్ లో చెక్ చేసినా కానీ అప్ సైడ్ మనకి మల్టిపుల్ టైమ్స్ 25,000 దగ్గరికి వెళ్ళినప్పుడు రీసెంట్ గా కూడా సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. 25,000 కొంచెం బ్రేక్ అయినప్పటికీ 25,300 to 400 మధ్యలో దెర్ ఇస్ అ వెరీ హై ప్రాబబిలిటీ ఆఫ్ టేకింగ్ రెసిస్టెన్స్. అక్కడ సెల్లర్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. సో మల్టిపుల్ ఎక్స్పైరీస్ డేటా క్లబ్ చేసి చెక్ చేసినా కానీ అండ్ ఎస్ 25,000 is going to act as a very strong resistance in the near term. సో మార్కెట్ హయ్యర్ సైడ్ ప్రాబబిలిటీ అంటే పైకి వెళ్ళినా మనకి మార్కెట్లో మళ్ళీ రివర్స్ సెల్లింగ్ రావడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా కనపడుతుంది. అండ్ ఎఫ్ఐఎస్ యొక్క స్టాండ్స్ మనం గమనించినా కానీ వాళ్ళు ఇండెక్స్ ఆప్షన్స్లో కానీ లేకపోతే ఇండెక్స్ ఫ్యూచర్స్లో కానీ వాళ్ళు బేరిష్ స్టాండ్స్ అయితే కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తున్నారు. వేరేస్ మన క్లయింట్స్ని గమనించినప్పుడు క్లయింట్స్ అంటే మనలాంటి వాళ్ళు ప్రో ట్రేడర్స్ అందరూ కూడా మార్కెట్ డిప్ అయింది కదా మళ్ళీ పెరుగుద్దని ఒక అత్యాశతోటి కొంత నిన్నటి వరకు కూడా బులిష్ స్టాండ్స్ తీసుకున్నారు కానీ ఈరోజు గట్టిగా దెబ్బ తగులు ఉంటుంది. సహజంగా ఎప్పుడైనా పెద్ద త్రిమింగలం వచ్చి చిన్న చేపలను మింగేస్తుంది. ఈరోజు అదే జరుగుతూ ఉంటుంది. క్యాష్ మార్కెట్ సెల్లింగ్ చూసినా కానీ ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ బాగానే యాక్సలరేట్ అయింది. నిన్న మార్కెట్లో దాదాపుగా 5,000 కోట్ల వరకు సెల్లింగ్ చేశారు. ఇండియన్ డిఐఎస్ దాదాపుగా 5,000 కోట్లు ఈక్వల్లీ బయింగ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ పర్టికులర్గా వచ్చేటువంటి సెల్లింగ్ అంతా కూడా నిఫ్టీ హెవీ వెయిట్స్ లైక్ ఐటీ కంపెనీస్లో రావటం అది కొంతవరకు ప్రాబ్లమాటిక్గా కనిపించింది. సో మొత్తం నెగిటివ్సే ఉన్నాయిగా పాజిటివ్స్ లేదా అంటే అటువంటి కండిషన్ ఏం కాదు. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్లో కొంత పాజిటివ్ కండిషన్స్ ఏంటి అని అంటే ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో కొంతవరకు సర్ప్లస్ అవుతుంది లిక్విడిటీ అనేది. గతంలో దాదాపు 2 లక్షల కోట్ల వరకు కూడా డెఫిషియట్ ఉండేది. ఇప్పుడు అది కాస్త 23 కోట్ల వరకు కూడా సర్ప్లస్ అయింది. దట్ డజంట్ మీన్ ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్ బట్ ఇట్ ఈస్ స్లోలీ ఇంప్రూవింగ్. యా సో ఇండియన్ లిక్విడిటీ పెరుగుతుంది కాబట్టి డొమెస్టిక్ కన్సంప్షన్ బూస్ట్ అయ్యి మరి ఇండియన్ జీడిపీలు కానీ ఇవన్నీ స్టేబుల్ గా ఉండే అవకాశాలు కొంతవరకు ఎక్కువగా. గోల్డ్ అండ్ సిల్వర్ ఈ వీక్ లో ఎలా ఉంది సార్? సో గోల్డ్ అండ్ సిల్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెక్ చేసినా కానీ అన్సర్టనిటీస్ వల్ల కొంతవరకు ట్రిగ్గరింగ్ అయితే ఎక్కువనే జరుగుతుంది మార్కెట్లో. సో రీసెంట్ గా మనం చెక్ చేస్తే ఆర్బీఐ కూడా డాలర్ రిజర్వ్స్ ని పెద్ద ఎత్తున పెంచే ప్రయత్నం చేయట్లేదు. సహజంగా చేసేటువంటి డాలర్ బయింగ్ ఏదైతే ఉంటుందో అటువంటి డాలర్ బయింగ్ ప్యాటర్న్ అనేది మనకి లాస్ట్ ఆగస్టులో కూడా పెద్ద ఎత్తున కనిపించలేదు. మనకి జూలై 4th దాదాపుగా డాలర్ రిజర్వ్స్ దాదాపుగా $699 బిలియన్ ఎంత ఉన్నట్లయితే దాదాపుగా మన దగ్గర ఇప్పుడు కరెంట్ $688 బిలియన్ మాత్రమే ఉన్నాయి. అంటే రెగ్యులర్ గా చేయాల్సిన బయింగ్ కూడా జరగకుండా తగ్గుతోంది ఇన్ఫాక్ట్ మనకి. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, గోల్డ్ రిజర్వ్స్ ని పెంచుకుంటూ, అది కేవలం ఇండియన్ గవర్నమెంట్ అనే కాకుండా బ్రిక్స్ నేషన్స్ అన్ని కూడా గోల్డ్ రిజర్వ్స్ ని పెంచడం వల్ల
మనకి గోల్డ్లో రీసెంట్గా పెద్ద ఎత్తున ర్యాలీ రావడం గమనించాం. వెన్ కంపేర్ టు గోల్డ్ మనకి ఇప్పుడు యాక్చువల్గా సిల్వర్లో మంచి మూమెంటం కనిపించింది. గోల్డ్ అనేది కొంతవరకు ఆల్ టైమ్ హైలోకి వెళ్ళి కన్సాలిడేట్ అంటే కొద్దిగా అక్కడక్కడ కొట్టుకులాడుతోంది ఒక 3-4 డేస్ నుంచి. బట్ సిల్వర్ మాత్రం కొంతవరకు పాజిటివ్ మూవ్ అప్ సైడ్ మనకైతే సిల్వర్లో మంచి మూమెంట్ కనపడుతుంది. బేసిక్గా గోల్డ్ని సిల్వర్ని అనాలిసిస్ చేయాల్సిన విధానం వేరు. ఓకే. సిల్వర్ ఈజ్ అన్ ఇండస్ట్రియల్ మెటీరియల్ మోర్ ఆర్ లెస్. గోల్డ్ ఈజ్ అ పర్సనల్ కన్సంప్షన్ అండ్ ట్రెజరీ రిలేటెడ్ ఇట్లుంటుంది. సిల్వర్కి వచ్చిన డిమాండ్ ఇప్పుడు గోల్డ్లో పెద్దగా లేకపోయి ఉండొచ్చు. గోయింగ్ ఫర్దర్ మేబీ ఈ సెంట్రల్ బ్యాంక్ బయింగ్ వల్ల గోల్డ్లో హోల్డ్ ఎంతవరకు వస్తుంది అని మనం చెప్పలేము లేదు. కానీ దెర్ ఇస్ అన్ అనదర్ కాంట్రవర్సీ ఆల్సో. యూఎస్ ఈస్ ట్రయింగ్ టు మెయింటైన్ మోర్ బిట్ కాయిన్ రిజర్వ్స్ అని, అంటే ట్రంప్ వాంట్ టు మెయింటైన్ మోర్ బిట్ కాయిన్ రిజర్వ్స్ అని. దాన్ని కొనడానికి డబ్బులు లేవు. కాకపోతే దాన్ని కొనడం కోసం అని చెప్పి అవసరమైతే వాళ్ళు గోల్డ్ నేను అమ్ముతారేమో అని ఒక భయం కూడా మార్కెట్లో ఉంది. వాళ్ళ దగ్గర దాదాపు 8,000 టన్నుల గోల్డ్ ఉన్నట్టుంది. వాళ్ళు కనుక గోల్డ్ని సెల్ చేయడం మొదలు పెడితే డెఫినెట్గా గోల్డ్ అప్పుడు పడే అవకాశాలు ఉంటాయి, నిజంగా వాళ్ళు బిట్కాయిన్లో కనుక మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తే. బట్ గోల్డ్లో ఇప్పుడైతే మనం ఎటువంటి స్టాండ్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ అన్సర్టనిటీస్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంది. వీళ్ళు బయింగ్ చేసినంత వరకు సపోర్ట్ నిలుస్తుంది. యూఎస్లో ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం, అంటే వాళ్ళు కనుక గోల్డ్ అక్కడ సెల్ చేస్తే ఓవరాల్గా గోల్డ్లో మాత్రం మనకి పానిక్ ఇష్యూ అయితే క్రియేట్ అయ్యే అవకాశాలు కనపడుతుంది. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చి మోస్ట్ వెల్కమ్.